దాని గురించి చెప్పాలా, వర్తమానం చెప్పాలా? ఈ రెండింటి మధ్యన నేను డైలమాలో ఉన్నాను. మనం సువార్థికులం. కీషు పరిచారకుడు అన్నాడు సౌలుతో, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు అన్నాడు. ఎవరు చెప్పారు? పనివాడు చెప్పాడు. షునేమీరాలంది, మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడు నేను ఎరుగుతును అంది. ఎవరు చెప్పారు? పరిచయస్తులు చెప్పారు. అంతేకాదు, ఎలీషా గురించి రాస్తూ, గెహాజీ గురించి రాస్తూ, దైవజనుడైన ఎలీషా సేవకుడైన గెహాజీ అని రాశారు. ఎవరు రాశారు? పరిశుద్ధాత్ముడు రాశాడు. పనివాడు చెప్పాడు, పరిచయస్తులు చెప్పారు, పరిశుద్ధాత్ముడు చెప్పాడు. పౌలు ఎంత గొప్పవాడంటే తన ఆత్మీయ కుమారుణ్ణి దైవజనుడు అనగలిగాడు. మనంతట మనం చెప్పుకోలేం. బైబిల్లో ఎవరు తనకు తాను దైవజనుడు చెప్పుకోలేదు. ఈ రోజున దైవజనులను రాగిపోతే కోప్పడేవాడు ఎక్కువ మంది కనపడుతున్నారు. నేను ఒకటే కోరుకుంటాను, నా ముందు బ్రదర్ వెంకటరత్నం అని ఉండాలి, అంతే. అంతకు మించి ఇంకే ఉండకూడదు. తర్వాత కూడా ఇంకే ఉండకూడదు. దట్ ఇస్ ఓన్లీ. మనము సహోదరులు, అంతే. మనం దైవజనులమా అన్నది దట్ షుడ్ బి డిసైడెడ్ బై ద హెవెన్, దట్ షుడ్ బి సర్టిఫైడ్ బై ద చర్చ్, దట్ షుడ్ బి సర్టిఫైడ్ బై ద వరల్డ్ ఇట్ సెల్ఫ్, అంతే. ఇంతకు మించి మరొకటి ఏం కాదు. కానీ దైవజనుడు అనే మాట వింటే మాత్రం కాళ్ళు ఉడుగుతాయి. అది చిన్న మాట కాదు, చాలా పెద్ద మాట. ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఎ మ్యాన్ ఫర్ గాడ్. దేవుని కోసమైన మనిషి, దేవుని మనిషి. మరి వెంకటరత్నం కొరకైన మనిషి, తన కుటుంబం కొరకైన మనిషి, సేవ కొరకైన మనిషి కూడా, దేవుని కొరకైన మనిషి కూడా. కానీ అన్నీ కలిపితే దేనికి ప్రాధాన్యత ఎక్కువ? బైబిల్ గ్రంథంలో ఆఖరి దైవజనుడిగా చెప్పబడినవాడు తిమోతి. బీయింగ్ ఎన్ యంగ్ మెన్, ఎవరైనా అలా బ్రతికితే ఖచ్చితంగా దైవజనుడు అని పిలవచ్చు. వీళ్ళిద్దరూ సేవకు సిఫారసు చేయబడుతున్నప్పుడు ఐజక్ బాబు సంతోషిస్తున్నాడేమో, కానీ నేను మాత్రం దుఃఖపడుతున్నాను. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. Why? Because the circumstances in our state or in our country is completely against the Christianity. At that time, they are going to be dedicated for the service of the Lord. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుని కొరకు తమను తాము ప్రత్యేకించుకోవడానికి వారు ఇష్టపడితే, ప్రత్యేకించడానికి నా వెనుకున్న నా తోటి దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడున్న సేవకులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు సిద్ధం, వీళ్ళు సిద్ధం. కానీ పరలోకం ఆమెన్ అంటే అది స్థిరం, మర్చిపోద్దు. సరిగ్గా నేటి దిన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఏలియా కాలపు పరిస్థితులు నేటి దినాన్ని ఉన్నాయి. నేను జెస్సీకి చెప్పేది ఏమిటంటే, డోంట్ డిపెండ్ అపాన్ యువర్ ఫాదర్, డిపెండ్ అపాన్ హెవెన్లీ ఫాదర్. తాతయ్య ఒంటరిగా వచ్చాడు, ఒక్కడే వచ్చాడు. ఓ పల్లెటూరు, ప్రార్థన తప్ప, బైబిల్ తప్ప ఇంకేం తెలియదు ఆయనకి. అలాంటి కడుపున ఐజక్ బాబు పుట్టడం, ఆయన కడుపున మీరు పుట్టడం, ఇట్ ఇస్ ఎ ప్రివిలేజ్, హెవెన్లీ ప్రివిలేజ్. అదే సేవను కొనసాగించడానికి ఆ ప్రమాణాలు కూడా చాలా అవసరం. ఏలియా రోషం కలిగిన వాడు. నేటి దిన సేవను పాడు చేసేది డబ్బు. నేటి దిన సేవను పాడు చేసేది
కీర్తికాంక్ష, ధనాశ, కీర్తికాంక్ష సేవ పాడైపోవడానికి గల కారణం. శరీరాశ ఎలాగైనా పాడు చేస్తుంది. ఈ మూడంతల ప్రమాదంలో మనం ఉండడమే కాదు, ప్రజలు దైవ విరోధ కార్యక్రమానికి తమను తాము ప్రతిష్ఠించుకుంటున్న కాలం ఇది. పరిపాలకులు సహితం క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టేయాలి అనుకుంటున్న కాలం ఇది. ఇలాంటి కాలంలో పరిచర్యకు అడుగు వేయడం, నేను అంటాను, మేము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళం. మహిమకు అత్యంత సమీపంగా ఉన్నవాళ్ళం మేము. రేపే వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి డెడికేట్ చేసిన వెంకటరత్నం రేపటికి ఉండకపోవచ్చు. ఐఎమ్ రెడీ టు గో. కానీ మీకు వయసు ఉంది బాబు, మీకు భవిష్యత్తు ఉంది. మీతో దేవుడు ఉండాలి. దేవుడు మీతో ఉండాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోవాలి. పరిశుద్ధతను మీరు కాపాడుకోకపోతే చాలా ప్రమాదం. గతం వెంటాడుతుంది సేవలోకి వచ్చాక. గత తప్పటడుగులు మనల్ని ఎత్తి చూపించడానికి కారణమవుతాయి. కానీ జీవితం గతాన్ని పూడ్చిపెట్టే అద్భుతమైన సాక్ష్యంగా ఉండాలి. మర్చిపోకండి. అంతేకాదు, ఒకే ఒక మాట చెప్తాను. ప్లీజ్ డిపెండ్ కంప్లీట్లీ అపాన్ అవర్ హెవెన్లీ ఫాదర్ హూ కాల్డ్ ఫర్ హిస్ గ్లోరీ సేక్. ఆయన మహిమ కొరకు పిలిచిన పరలోకపు తండ్రి మీదనే సంపూర్ణంగా మీరు ఆధారపడండి. మర్చిపోతే మాట. ఏలియా రోషం కలిగిన వాడై ఎవరి దగ్గరికి వెళ్ళాడు? పరిపాలకుల దగ్గరికి వెళ్ళాడు. ఎందుకని? పరిస్థితి చూశాడు. సామాన్యుల మధ్య సేవ చేయడం సులువే, కానీ పరిపాలకుల మధ్య సేవ చేయడం సో డిఫికల్ట్. యు ఆర్ గోయింగ్ టు ఫేస్ దోస్ హూ ఆర్ రూలింగ్ టుడేస్ నేషన్. నేటి దేశాన్ని పరిపాలిస్తున్న వారిని ఎదుర్కోవడం కోసం మీ ప్రయాణం బాబు. మర్చిపోకండి. వారి వెనక ఉన్నది ఎవరో తెలుసా? మనం పోరాడుతుంది శరీరంతో కాదు, వాళ్ళతో. మనం ఎదుర్కొంటుంది వీళ్ళు కాదు, వీళ్ళ వెనక ఉన్నవాడిని. వాడిని ఎదుర్కొంటున్నప్పుడు నీ మీద నువ్వు, నా మీద నేను ఆధారపడితే వీఆర్ గోయింగ్ టు బి డిఫీటెడ్. ఖచ్చితంగా ఓటమి పాలవుతాం. మనం దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడితే తప్ప గెలుపు అనేది సాధ్యం కాదు. జాగ్రత్త. ఆలోచించండి. ఏలియా బయలుదేరి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆహాబు అంతఃపురానికి వెళ్ళాడు. ఏముండాలి? బోల్డ్నెస్, కరేజ్, ధైర్యం ఉండాలి. ఎందుకో తెలుసా? అతని భార్య అతన్ని కొనేసుకుంది. ఇతను అమ్ముకున్నాడు, ఆమె కొనుక్కుంది. నేటి దినాన కూడా అధికారం అమ్ముడుపోయిన దినాలు ఇవి. నేను ధైర్యంతో ఈ మాటలు చెప్తున్నాను. అధికారం అమ్ముడుపోయిన దినాలు ఇవి. ఇలాంటి సందర్భంలో ఏలియా బయలుదేరి వెళ్ళాడు. ఏ కారణం చేత? అతనికి సొలొమోను యొక్క ప్రార్థన జ్ఞాపకం. తరాల వెంట ఎవరైనా దేవునికి విరోధంగా చేస్తే ఆకాశం మూయబడుతుంది అనే మాట ఆధారం చేసుకుని, ఎందుకు మూయవు ఆకాశాన్ని? నువ్వు వీళ్ళకి అధికారం ఇచ్చావు, నువ్వు వీళ్ళ కళ్ళు తెరవబడాలి అంటే ఆకాశం మూయబడాలి. ఆకాశం మూయబడితే వీళ్ళ కళ్ళు తెరవబడతాయి. అందుకు అతడు రోషంగా వెళ్ళి పైనుండి వాన చినుకు గాని మంచు బిందువు గాని పడదు అన్నాడు. ఈయన ఆ మాట చొప్పున అన్నాడు. అంటూ నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డాను అన్నాడు. ఆహాబు రాజు అతని సన్నిధి కాదు. అతడు అతని భార్య యెహోవా బలిపీఠాలను పడగొట్టినవారు. అంత మాత్రమే కాదు, ప్రవక్తలను చంపినవారు. ప్రవక్తలు దేశం విడిచి పరారైపోయారు. అలాంటి సందర్భంలో కూడా ఓబద్యా వంటి గృహ నిర్వాహకుడు ఒకడు ఉంటాడు తప్పకుండా. అతడు గుహలో 50 మందిని పెట్టి దాచి కాపాడేవాడుగా ఉంటాడు. అందులో ఏలియా లేడు. గిలాదు కొండల మీద నుంచి వచ్చాడు. బహుశా గొప్ప చదవరేం కాకపోవచ్చు, కానీ గొప్ప సమర్పణ గలవాడు. రాజు అంతఃపురానికి వచ్చాడు. సైన్యం ఉంటుంది. వచ్చి ఇలా చేపెట్టాడు. జాగ్రత్త, ఎవరి సన్నిధిలో నిలబడ్డానో
ఆ దేవుని మాట చొప్పున చెప్తున్నాను, వర్షం కురవదు, మంచు పడదు అని చెప్పి వెనక్కి తిరిగాడు. అంతఃపురం అంతా నిర్ఘాంతపోయింది. సరిగ్గా దేవుడు మాట్లాడి వెళ్ళి కెరీతుకు వెళ్ళన్నాడు. బై ద గైడెన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, బై ద గైడెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యువర్ జర్నీ షుడ్ బి కంటిన్యూడ్. అది లేకపోతే ప్రమాదం. ఎవరున్నారు ఇప్పుడు? సేవలో మేమందరం ఒంటరి వాళ్ళమే. మాకు తోడు ఎవరు లేరు, మీకు తోడున్నారు. మా వెనక ఉన్న గాడ్ ఫాదర్ ఎవరూ లేరు, మాకు ఒక్కరూ లేరు. బలపరిచి ముందుకు వెళ్ళి వెంకటరత్నం అన్నవాడు ఎవడూ లేడు. వీడు ఎందుకు వచ్చాడు అని ఆలోచించేవాళ్ళే ఉండేవారు ఎక్కువ. కానీ దేవుడు విడిచిపెట్టలే, మిమ్మల్ని కూడా విడిచిపెట్టడు ఆయన. దేవుని స్వరం విన్నాడు, కెరీతుకు వెళ్ళాడు. నేను ఆజ్ఞాపించానయ్యా కాకులకు అన్నాడు, కాకోలాలకు అన్నాడు. అవును, ఎవరు పోషిస్తారు సేవకుడిని? సంఘం పోషించకపోతే కాకులు పోషిస్తాయి. పెద్దలకు కష్టం అయితే దేవునికి కష్టం కాదని గుర్తుపెట్టుకోండి. కాకులు పోషిస్తాయి అంటే దొంగతనం చేసి పోషిస్తాయా? లేదు. ఏలియాని పోషించడానికి ఎవరో తెలియని గృహానికి దేవుడు ఆజ్ఞాపించాడు. దెర్ ఈజ్ ఎన్ అన్నోన్ హౌస్ టు హోస్ట్ ఎలైజా. ఏలియాని పోషించడానికి దేవుడు మనకు తెలియని గృహం, అదృశ్యమైన గృహం, ఎవరికి తెలియని గృహం, దొంగతనం చేసి తెచ్చి పెడితే తినే పాటివాడా ఏలియా? నా దేవుడు అలాంటి వాడు, దొంగతనం చేసి పోషించేవాడు. నో, ఉదయమే లే రొట్టె తయారు చేయి, ఉదయమే లే మాంసం సిద్ధపరచు, నా సేవకుడికి పంపించు. ఎవరికో చెప్పాడు. అది దట్ వాస్ కెప్ట్ సీక్రెట్. సేవా జీవితం దేవుని రహస్యంతో ముడిపడింది, మర్చిపోకండి. అక్కడ ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను, దయచేసి చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. మూడవ వచనం. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు. కెరీతు దగ్గరే కాదు, నువ్వెక్కడైనా ఉండు, నీ ఆకలి తీర్చేవాడు ఆయన. ఆశ్చర్యం, ఇది ఆశ్చర్యం. నాకు బాగా జ్ఞాపకం ఉంది, నా అనుభవానికి వచ్చి చెప్తాను వినండి. నేను మీటింగ్కి వెళ్ళాను. అది కర్ణాటక మీటింగ్. అది ఆరాధనలో పాల్గొని పొందాలి. పడుకుని బాగా నిద్రపోయా. 3 దినాల పాటు, క్షమిస్తారా, ఉదయం కూడిక, మధ్యాహ్నం కూడిక, రాత్రి కూడిక అయితే సేవకుడు ఏమైపోతాడండి? మనకు 3 కూడికలు లేకపోతే నిద్ర. మనకి కుర్రోళ్ళు మీరేం మాట్లాడండి మీకు అంటారు. పెద్దోళ్ళు మాట్లాడేవాళ్ళు పంచికట్లు వాళ్ళు, మేము గొట్టం ప్యాంట్లు వాళ్ళం, మొట్టమొదటి వాళ్ళం. చాలా ఎద్దేవ చేయబడేవాళ్ళం. 3 దినాలు మాట్లాడి 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 అయిపోయింది నా పని. ట్రైన్ ఎక్కి పండుకున్నా నీకంతే, స్పృహ లేదు. తెల్లవారుజాముకి సరిగ్గా సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి రావాలి నా ట్రైను. మెలకు వచ్చి చూసా, ఆ టైం ప్రార్థన కూడా చేసుకోవాలి. ట్రైన్లో ఒక్కడు లేడు, ట్రైన్ అంతా ఖాళీ ఉంది. ఏమీ అర్థం కాలా. ఎటు చూస్తే నేను ఒక్కడనే ట్రైన్ అంతట్లో. లేదు చూసా, నడిచి అంతా ఒక్కలేదు. ప్లాట్ఫామ్ మీద చూసా, ప్లాట్ఫామ్ మీద అందరూ పండుకుని ఉన్నారు. ట్రైన్ ఎందుకు ఆగిందో నాకు అర్థం కాల. మా ట్రైన్ అట ఆ స్టేషన్కి ముందు స్టేషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ స్టేషన్ నక్సల్స్ తగలబెడతాను. ఆ స్టేషన్ పోర్టరు 1 కిలోమీటర్ ముందుకు పరిగెత్తుకుని వచ్చి రెడ్ ల్యాంప్ వేసి ఆపి, మీరు వెనక్కి వెళ్ళిపోండి అంటే ట్రైన్ వెనక్కి వచ్చేసి ఆగింది ఈ ప్రాంతంలో.
ఈ ఊర్లో అందరూ దిగి వచ్చి ఈ ట్రైన్ తగిలి పెడతారు అని బయట పడుకున్నారు. దాన్ని ఎవరు లేపల. లేచి చూసా ఆదివారం సెల్ ఫోన్లా పాడా. ఆ రోజుల్లో నేను రావట్లేదని చెప్పడానికి కూడా లేదు. మందిరం సేవకి పెద్దలకు కానీ ఎవరు చెప్పడానికి లేదు. గుండెట్టు అంటుంది, చెప్పా పెట్టకుండా మానేశాడు. వెనకాల ఎవరైనా రద్దు చేయాలి కదా, ఏమి రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, ఖచ్చితంగా అంటారు. సార్ అనుకుని ఉంటారా? మనమే తేలిక దొరికేది. భయపడతా నేను ఇక్కడే కూర్చునున్నా, అందరూ తిరుగుతున్నారు. నాకు అర్థమైంది తినడానికి ఏమి లేదు. ఆరాధన ఎక్కడ చేయాలి? ఆరాధన చేయడానికి కూడా ప్లేస్ లేదు. ఎక్కడెక్కడ మీకు ఒక్కడనే దుఃఖం వచ్చి కళ్ళు మూసుకుని, ప్రభువా యామ్ ఐ డన్ ఎనీ రాంగ్? నేను ఏమైనా తప్పు చేశానా? వాళ్ళు సేవకు పిలిచినప్పుడు ఏమైనా విసుక్కున్నానా? వర్తమానం చెప్పేటప్పుడు ఎవరినైనా క్రిటిసైజ్ చేశానా? ఎవరిని గురించి అనుచితంగా ప్రవర్తించానా? ఇది ఆలోచించుకుంటా ఉన్నా. ఈలోగా ఒక వ్యక్తి వెళ్తే చూసి అన్నా అన్నాడు. ప్రాణం లేచి వచ్చింది. అతను రైల్వే ఎంప్లాయ్, హుబ్లీకి సంబంధించిన వాడు, రంగయ్య అతని పేరు. అన్నా ఫస్ట్ క్లాసులో 10 మంది ఉన్నామన్నా, ఇవాళ ఆరాధన ఎలా అనుకుంటున్నామన్నా, మీరు కనపడ్డారన్నా, రండి అన్నా. పైకి వచ్చాడు, సూట్ కేసు తీసుకున్నాడు, ఫస్ట్ క్లాస్లో తీసుకెళ్ళాడు. నేనున్నది ఫస్ట్ క్లాస్ కాదు, వాళ్ళు ఉన్నది ఫస్ట్ క్లాస్. వెళ్ళా కూర్చుని ఉంటే అక్కడే మొహం కడుక్కున్నా, వాక్యం చెప్పాం, ఆరాధన చేశారు. విరవడానికి రొట్టె ద్రాక్షరసం లేదు కానీ మెయిన్ మెసేజ్ చెప్పా. వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫీల్ అయిన తర్వాత వాళ్ళందరూ ఫుడ్ తీసుకుని వచ్చారు. అన్న కూర్చొని తిందామన్నారు. ఎవరైనా ఆ దేవుడే మీ దేవుడు, ఆ దేవుడే మీ దేవుడు. మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి. ఆయన నీతిమంతుల్ని ఆకలి కొననీయడు. అక్కడి నుంచి అన్నాడు, నువ్వు లే, నీరు ఎండిపోయింది, వెళ్ళి సారిపాతుకు వెళ్ళు, అక్కడ ఒక విధవరాలికి ఆజ్ఞాపించానన్నాడు. ఇదేంటి గొడవ? ఒక ధనవంతురాలికి ఆజ్ఞాపించాను, ధనవంతుడికి ఆజ్ఞాపించానంటే బాగుంటుంది. కరువు దినాల్లో విధవరాల దగ్గరికి పంపడం ఏంటినా? ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళడానికి we must submit ourselves. సంసిద్ధత, ఇంత తమ్ముడు చెప్పాడే, సంసిద్ధత. సేవకుడు వెళ్ళడానికి సంసిద్ధుడుగా ఉండాలి. ఈ సంసిద్ధత లేకపోవడం అనేది చాలా సార్లు సోమరితనానికి కారణం. సోమరివాడు మాట వినడు. శరీరాన్ని సుఖపెట్టాలని ఆశించేవాడు ఎప్పుడు దేవుని మాటకు సంసిద్ధుడు కాలేడు. మర్చిపోద్దు సుమా. లేచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక ఎరిగిన గృహం, అది ఎరిగంటే తెలిసింది కాదు, వెళ్ళిన తర్వాత తెలిసింది. ఒక నోన్ హౌస్ అది. అంటే దేవుడు ప్రపంచానికి ఆ ఇంటిని చూపించాలనుకున్నాడు. ఆమె చెప్పింది, అయ్యా నీకెక్కడ నీళ్ళు అయితే నీళ్లు తెచ్చే తేవడానికి సిద్ధపడింది, నీరే దొరకటంలా, కానీ నీళ్లు తేవడానికి సిద్ధపడితే ఓహో ఈమె కాబోలని గుర్తించి చిన్న అప్పం కూడా పట్టుకుని అమ్మ అన్నాడు. అంతేగా. అది మనకి 17వ అధ్యాయంలోని 8-9 వచనాల్లో కనపడుతుంది. పట్టుకురు అమ్మ అన్నాడు. అన్నప్పుడు ఏముంది, అయ్యా ముందు కొంచెం నూనె, కొంచెం నేను నా కొడుకు చేసుకుని ఈ రోజు తిని సాగు కోసం ఎదురు చూడాల్సిందేనయ్యా. ఎక్కడ పోషిస్తాడు మనల్ని చెప్పండి? ఇరుకులో విశాలత కలుగు చేసి పోషించే దేవుడు ఆయన. ఇక్కడ ఉన్న సేవకులు ఎవరో సమృద్ధి గలవడం కాదు. ఎప్పటికీ ఈ రోజుకి మారు దినాహారం మాకిమ్మని అడిగేవాళ్ళమే. ఏ దినానికి కాదనో ఆయన ఇస్తాడు. వెళ్ళిన తరువాత అమ్మ మొట్టమొదటి తీసుకుని రా కొంచెం అప్పం, నీ కరువు కాలంలో ఏ ఇబ్బంది రాదు. నమ్మింది ఆవిడ. ఎక్కడ పోషించబడ్డాడు? ఎక్కడ పోషించబడ్డాడు అంటే గుర్తుపెట్టుకోండి, మన పోషణ వాళ్ళ జీవనాధారం అవుతుంది. మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మనల్ని బట్టి వారు కూడా దేవుని కృతజ్ఞత కలిగి ఉంటారు. అంటే మ్యూచువల్ డిపెండెన్స్ ఆన్ గాడ్, దట్ ఈస్ హాస్పిటాలిటీ ఆఫ్ ఎ నోన్ హౌస్. మనల్ని బట్టి వాళ్ళు. ఇక్కడ నేను మరో మాట చూపిస్తాను చూడండి.
చూడండి దయచేసి 107వ కీర్తన. తొమ్మిదవ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. తృప్తిపరుస్తాడు, మేలుతో నింపుతాడు. ఆలోచించండి, అక్కడ ఆమె పోషించడానికి సాధనంగా ఉపయోగపడింది. ఇతడు ఆ గిన్నె నిండి పొంగి పొరలడానికి కాకుండా ఎప్పటికప్పుడు సరిపోవడానికి తొట్టే ఆ గిన్నె. కానీ ఆ ఇంటి కొరత, ఆత్మీయ కొరత సేవకుని వల్ల తీర్చబడింది. ఆ బిడ్డ మరణం దగ్గర నా పాపాన్ని జ్ఞాపకం చేయడానికి వచ్చేవాడిని అంటే, ఎక్కడ నువ్వు పోషించబడడానికి దేవుడు పిలుస్తాడో అక్కడ వాళ్ళు పరిశుద్ధపరచబడతారు. దే ఆర్ గోయింగ్ టు బి శాంటిఫైడ్. పరిశుద్ధపరచబడతారు. పరిశుద్ధపరచబడమే కాదు, వారు దుఃఖ నివారణ పొందుతారు ఎడబాటు నుంచి కూడా. మర్చిపోవద్దు. ఇది రెండవ విషయం. మూడవది, సేవలో మీరు చెప్పారే, మా అమ్మ మా నాన్న చూసి సేవకు రాకూడదన్నాం. ఇప్పుడు నా కొడుకు పరిస్థితి అదే పరిస్థితి. సేమ్ కండిషన్. పిలిచి వాక్యం ఇస్తే పెద్దలు చెప్తాడు, యవనస్తులకు చెప్తాడు, పిల్లలకు చెప్తాడు. కానీ ఎప్పుడైనా సేవ గురించి ఎత్తామా దండం పెడతాడు. మా నాన్నను చూసి కూడా సేవకు ఎవడు వస్తాడండి అంటాడు. నిజమే. మా పిల్లల్ని లగ్జూరియస్గా పెంచలే, కానీ వచ్చిన వారికి ఎవరికి తక్కువ చేయలే. వాడు చూశారు మా కన్నీళ్ళు, కానీ కన్నీరు చూసిన తరువాత కూడా మీరు దేవునికి సమర్పించుకున్నారు. కానీ ఎదురు దెబ్బలు తగలవని అనుకోకండి, బెదిరింపులు రావనుకోకండి, మనుషులు మన మీద తిరగబడరనుకోకండి. సేవ నల్లేరు మీద నడకలాగా సాగుతుందని అనుకోవద్దు. ఇది వీఆర్ నాట్ వాకింగ్ ఆన్ ద రెడ్ కార్పెట్స్, వీఆర్ వాకింగ్ ఆన్ ఏ రాకీ రోడ్. రాళ్ళు శిలలు ఉన్న నేల మీద సేవకుని సువార్థికుని అడుగులు సాగి వెళతాయి. ఆయన రక్తం చిందించాడు, మనకి అదే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఏలియా నిరాశపడ్డాడు. నిరాశలు ఎదురవుతాయి సేవలో, అద్భుతంగా ఏముండవు. ఇవాళ నాన్నకారులు మీరు వెళ్తున్నారు, ఆయన కాలినడక నుంచి కారు నడక రావడానికి ఎన్ని సంవత్సరాలు పడింది ఒకసారి ఆలోచించండి. మీరు ఊరికినే రాలా. ఇక్కడున్న సేవకులకి ఎవరికి మోటార్ సైకిల్ కూడా నడిచి, సైకిల్ వేసుకుని, టీవీఎస్ మీద, ఇవన్నీ కదా మన ప్రయాణం. కానీ నిరాశ వచ్చినప్పుడు చచ్చిపోలేవు. ఆత్మహత్య చేసుకోడు ఎవడు, మారు మనసు పొందినోడు. సేవకుడు ఎవడు ఆత్మహత్య చేసుకోలేడు. అడుగుతాడు, నేను తీసేసుకో బాబు. అదే చేశాడు. బదవృక్ష కింద కూర్చుని, ఇంక చాలయ్యా, ఇంకేం చేస్తాను నేను. అరేరే, అంత గొప్ప ఉద్యమం వచ్చిన తర్వాత కూడా ప్రజలెవరూ నిలబడరయ్యే. గుర్తుపెట్టుకో, ఆఖరి వరకు జనులు నీతో ఉంటారని, మీతో ఉంటారని ఎప్పుడు అనుకో. వెరీ ఫ్యూ పీపుల్ అంతే నిలిచేది. అందున ఒకే ఒక్క సేవకుడు ఉన్నాడంట, అతను కూడా విడిచిపెట్టి వచ్చాడు. ఇప్పుడు ఎవరు పట్టించుకున్నారు? ఒక అన్నోన్ హౌస్, కనిపించే ఇల్లు, సీన్ హౌస్, హెవెన్లీ హౌస్, పరలోకపు ఇంటిలో నుండి నిన్ను నన్ను పోషించేవాడు ఆయన తన దూతను పంపితే ఆయన వచ్చాడు. వచ్చి లేపాడంట. ఎవరిని? అడవిలో చావడానికి ఇష్టపడి పండుకున్నాడు. మృగం తిన్నా పర్వాలేదుగా, సంపూర్ణంగా అప్పగించుకుంటాడు ఆ క్రూర మృగానికి. అందుకు సిద్ధపడి వచ్చాడు. చేయి చాపితే కిందంతా సమాధులే. 40 సంవత్సరాల పాటు యాత్రలో అక్కడే పాతి పెట్టారు వాళ్ళ పితరులందరినీ. అక్కడే ఉన్నాడు. ఇప్పుడు నన్ను కూడా పాతి పెట్టేస్తే పోతే ఈ బాధలు ఎవడబడతాడు? సేవ ఎంత అత్యున్నతమైందో అంత కష్టభరితమైంది.
శ్రమ లేని సేవ లేదు, ఇబ్బంది లేని సేవ లేదు, ఎదిరింపులు లేని సేవ లేదు, కన్నీరు లేని సేవ లేదు. అలాంటి పరిస్థితుల్లో లేపి అక్కడే నొప్పి ఉందంట. అంటే ఒక ఆయన వచ్చి అక్కడ నొప్పు చేసి రొట్టె కాల్చి నిద్రపోతానే ఉన్నాడు. ఈయన ఒక మాట చెప్పున, లేఖనంలో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని ఉంటుంది. మీరు సేవలు చేశారు కదా, అరామీలో ఆ మాటకు మూలార్థం ఏముంటుందంటే నిద్ర కూడా ఆయనే ఇస్తాడట. నిద్ర కూడా ఆయనే ఇస్తాడు. ఆ టైంలో కావాలనుకున్న వాడికి నిద్ర ఎట్ట పడద్దండి? ఇచ్చాడు, నిద్ర ఇచ్చాడు. ఎంత నిద్ర ఇచ్చాడంటే దేవదూత వచ్చి అక్కడ ఆహారం సిద్ధపరిచినా కూడా లేచే పరిస్థితిలో లేడు. లేపి బాబు లే లే లే, ఎవరు లేపుతారు? పరలోకం లేపి నీ ఆకలి నాకు తెలుసు, తిను. నువ్వెవరని అడిగాడా? ఎవరు పంపారని అడిగాడా? రొట్టె ఎక్కడిదని అడిగాడా? ఎక్కడ చేసావు? ఏం అడగడం. ఎందుకని? అంత నిరాశలోకి ఎడతాడు సేవకుడు ఖచ్చితంగా. కానీ పరలోకం విడిచిపెట్టేదని గుర్తుపెట్టుకోండి. లేపి నీళ్ళబుడి తల దగ్గర ఉంది చూడు, తాగు. అయిపోయింది. మళ్ళీ పడుకుని నిద్రపోయాడు. నిరాశ రెండంతలు అవుతుంది. అక్కడి నుంచి కదిలే మనసే లేదు. కానీ మరలా లేపి తిను అన్నాడు. మళ్ళీ తిన్నాడు. తిని పండుకుంటాడు. ఇక లేదు లేదు, ప్రయాణం చేయి, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. గుర్తుపెట్టుకోండి, దెర్ ఇస్ ఎ జర్నీ బిఫోర్ యూ దట్ ఈస్ బియాండ్ యువర్ స్ట్రెంగ్త్. మీ శక్తికి మించిన ప్రయాణం ముందుంది. మీ జ్ఞానం, బైబిల్, వేదాంత విద్య ఇవేవి మీకు ఉపయోగపడవు. సంఘం నేర్పించే పాఠాలు బాబు వేదాంత కళాశాల నేర్పలేదయ్యా. విశ్వాసులు నేర్పే పాఠాలు బైబిల్ కళాశాలలు నేర్పలేవు. మర్చిపోకండి. మనం దేవుణ్ణి అత్యధికంగా తెలుసుకోవడానికి, దైవికమైన ప్రత్యక్షత మనకు కలగడానికి, వాక్యంలో నుంచి దేవుని స్వరాన్ని వినడానికి సంఘంలో పనిచేస్తే చాలు. మర్చిపోకండి. వెళ్ళాక ఆయన అడుగుతాడు, జ్ఞాని కదా ఆయన, ఏం బాబు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. రమ్మంది ఎవరు? ఓరేపుకి రమ్మని పిలిచింది ఎవరండి? ఆయనేగా. తన దూతను పంపాడుగా, దూతగారేగా చెప్పాడు వచ్చి. ఆయన మాట వినేగా 40 దినాలు ప్రయాణం చేశాడు. వెళ్ళాడుగా, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అంటాడు. అంటే నేను నీకు పంపింది ఎక్కడ? నువ్వు ఉన్నది ఎక్కడ? నువ్వే రమ్మన్నావు అంటే కుదరదేక అక్కడ. అప్పుడు అన్నాడు, అయ్యా స్వజాలి సేవకుని ఆక్రమించుకునేది ఒక ప్రమాదం. మనుషులు నీ మీద జాలి పడాలని అనుకోవద్దు, పరలోకం కూడా నీ మీద జాలి పడాలని ఆశపడద్దు. స్వజాలిని విడిచిపెట్టండి, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడండి. ఆయన అన్నాడు, ఒక్కడే ఉన్నానంటావు నువ్వు? బయలుకు మోకాళ్ళకి ముద్దు పెట్టుకోకున్న వాళ్ళు 7,000 మంది ఉన్నారు, నువ్వు 7,001 అయ్యా అన్నాడు దేవుడు. సేవకులందరి జీవితాలు అలాగే ఉంటాయి. శేషంలో ఉండండి చాలు. శేషం రేపటి తరానికి గుప్పిడి విత్తనాలు. ఆ 7,001 శేషం అది అంటూ అంటాడు. వెళ్ళండి తిరిగి, ఎవరు నిన్ను భయపెట్టారో, ఎవరి మాట నువ్వు పారిపోయి రావడానికి కారణమైందో వారికి తీర్పు ప్రకటించడానికి నువ్వు బయలుదేరు. అందుకనే అంటాడు, సువార్త ప్రకటించేవాడట విధేయత చూపించేవాడికి జీవ వాసనగానో, విధేయుడు కాని వారికి మరణ వాసనగాను ఉండడం. సువార్త ప్రకటించావు అవల, ఇప్పుడు వెళ్ళి తీర్పు ప్రకటించు. అందుకే అంటాడు నాబోతు, నా పగవాడా నీ చేతిలో చిక్కానా అని. మళ్ళీ నీ మాట చొప్పున వర్షం కురవలేదు అంటే దేవుడు నీ మాటకిచ్చే విలువ అంత గొప్పది. పరిశుద్ధతను కాపాడుకో, దేవుని మీద ఆధారపడు, ఆయన పోషణకే అప్పగించుకో. నిన్ను దేవుడు విడిచిపెట్టడు, మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడు. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. అది
తులసి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం 3వ భాగం చదువుతున్నాను. అదేమిటంటే, ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. మనం ఉన్నా లేకపోయినా దేవుడు మన తర్వాత సంఘానికి శిరస్సు ఆయన, కీళ్ళు, ఎముకలు వీటన్నిటినీ ఆయనే పోషించి వృద్ధి కలుగు చేసి విస్తరింప చేసేవాడు ఆయన చేస్తాడు. కానీ నేటి దినాల్లో ఉన్న ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే, పిలువబడిన ప్రతి వ్యక్తి తను సెలబ్రిటీ అయిపోవాలనుకుంటున్నాడు. తన గురించి ప్రచారం చేసుకోవాలనుకుంటున్నాడు. దేవుడి మిమ్మల్ని పరిచయం చేయనివ్వండి. దేవుడి మిమ్మల్ని పైకి తీసుకురానివ్వండి. తనంతట తాను సెలబ్రిటీగా మారిన వాళ్ళందరూ ఒకరోజు కనపడరు నాయన. దేవుడు పైకి తెచ్చిన వాళ్ళు శాశ్వతంగా కనపడతారు. వారి వల్ల వర్షం ఆగింది, వారి వల్ల వాన కురిసింది, పంట వచ్చేటంత వరకు చూసి అప్పుడు నిత్యత్వానికి ఊహ కందని విధంగా మరణించాలనుకున్నవాడిని లేదు, అగ్నిరథం మీద తీసుకుని వెళ్ళే సన్మానించే దేవుడు మన దేవుడు. మన కోసం ప్రాణం పెట్టినవాడు, మనతో సదాకాలం ఉండడానికి ఇష్టపడినవాడు, పునరుద్ధానుడు. ఆయనకి మీ జీవితాలను సంపూర్ణంగా అర్పించుకోండి. సొంత ఆలోచన ప్రక్కన పెట్టండి. తలలో ఉంచండి. ప్రార్థన చేసుకుందాం.